ఇది లేడీస్ ఫింగర్ ఫ్రై అండి. ఫస్ట్ పల్లీలు ఇలాగా దోరగా వేయించుకోండి. తర్వాత బెండకాయలు చిన్న చిన్న ముక్కలు చేసి మూకుల్లో కొంచెం నూనె వేసుకోండి. ఎక్కువ నూనె అవసరం లేదు. ఇట్లా వేసి కొంచెం ఉప్పు వేసి మూత పెడితే ఏమవుతుందంటే బాగా వాటర్ వస్తుంది అనమాట. బెండకాయలు కూడా ఇలా ఈజీగా తరిగేయచ్చండి. ఎక్కువగా ఒక 10 బెండకాయలు అలా పట్టుకుని కడిగేసి చక్కగా ఆరబెట్టేసుకుని బెండకాయలు ఇలా తరిగేసి అనుకుని చిన్న చిన్న ముక్కల కింద పురుగులు ఏం లేకుండా చూసుకోండి. బాగానే ఉంటాయి. ఇలా ఈజీ వేలో తరిగేసుకోవచ్చు అనమాట. ఇలా ఎక్కువ తొందరగా అయిపోతుంది తరగడానికి. ఈ మూకుల్లో వేసేసి ఉప్పు వేసి మూత పెట్టేసేసేయండి. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం వాటర్ వస్తుంది. ముద్దగా ఏమీ అయిపోదండి. జిగురు వచ్చి ముద్దగా అయిపోవడం అలా ఏం అవ్వదు. బాగానే ఉంటుంది. అంటే కడిగినప్పుడు మాత్రం బెండకాయకి వాటర్ లేకుండా చూసుకోండి. ఇలా మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తే కనుక అలా మగ్గిపోతుందండి బాగా. ఇదేంటంటే పల్లీలు పెట్టి వేయించుకున్నది అయితే బాగుంటుంది. కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి మనం. మేము కొంచెం కారం తక్కువ తింటాము. నేను కొంచెం కారం తక్కువ వేస్తాను. కారం రుచికి తగ్గట్టుగా వేసుకోండి. చూడండి 2 మినిట్స్లో అయిపోయింది. పల్లీలు ఇలాగా మిక్సీ గ్రైండర్లో వేసేసుకుని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసేసుకుని పైన జల్లేసుకోవడమేనండి. వితిన్ 2 మినిట్స్లో అయిపోతుందండి ఈ వంట. ఈజీగా అయిపోతుంది.